Welcome back to Never Ending Tales. So welcome to Amrutam Adda. So ivala Never Ending Tales lo na friends ma place ki vacharu, but వాళ్ళకంటే ముందు నేను రావాలని కెమెరాలోకి నేను వచ్చాను. సో దిస్ ఈస్ అ ప్లేస్. నేను కృష్ణానగర్లో అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అక్కడ పక్కనే నాది పిల్లర్ నెంబర్ C1549 దగ్గర ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూశాను. సో కృష్ణానగర్లో ఎప్పటి నుంచో నాకు కోరిక ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలని. సో ఫైనలీ నా ఫేవరెట్ రెసిపీస్ అన్నిటిని లాంచ్ చేయడానికి వి స్టార్టెడ్ అమృతం అడ్డా. సో లెట్ మీ షో యూ ద ప్లేస్. సో దిస్ ప్లేస్ బుద్ధ ఇస్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. సో ఎంట్రీ ఆయనతో స్టార్ట్ చేశాను అండ్ దాట్ స్పెషల్ పిక్చర్ అది నా ఫేవరెట్ పర్సన్ బ్రహ్మానందం గారు డ్రా చేసినటువంటి ఆర్ట్ అది. సో ఒరిజినల్ పెయింట్ ఆయన దగ్గర ఉన్న దాని కాపీ తెచ్చుకొని హ్యాపీగా నేను నా ప్లేస్లో పెట్టుకున్నాను. అండ్ నేను ఈ కృష్ణానగర్లో ఎప్పుడైతే రెస్టారెంట్ పెడుతున్నానో ఐ వాంట్ టు గివ్ అ వెరీ 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 బ్యూటిఫుల్ అంబియన్స్ మీదే నా మైండ్ ఉండే అనమాట. సో దట్ హౌ ఐ గాట్ దిస్ డెకరేషన్. ఇక్కడ లైట్స్ ఎవ్రీథింగ్ నేనే వెళ్ళి దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని అందులో లైట్స్ దగ్గర నుంచి ఆ ఫోటో ఫ్రేమింగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సోఫా ఫర్నిచర్ వాటెవర్ అవన్నీ కూడా నాకు ఇష్టంగా నచ్చి ఐ స్టార్టెడ్ దిస్ ప్లేస్. సో ఎవరు వచ్చినా కానీ ముఖ్యంగా మా ఫ్యామిలీ అంటే ఆర్టిస్ట్ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడ చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ రిలాక్సేషన్ ప్లేస్ కావాలని నా మైండ్లో ఉంది. వై కృష్ణానగర్ అని చాలామంది క్వశ్చన్ అడిగారు నన్ను. వై నాట్ కృష్ణానగర్ అని నేను ఆన్సర్ ఇచ్చాను. సో దిస్ ఈస్ హౌ వి గాట్ దిస్ ప్లేస్ హియర్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, బిఫోర్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళతో కొన్ని రెసిపీస్ దగ్గరుండి చేపించి ఇక వచ్చేసారు, చేయించి పెడతాను. హలో హలో హలో. సో వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ బ్రో. బాగుందనా? నిజం బాగుంది. వెల్కమ్ టు అమృతం అడ్డా. వెల్కమ్ టు అమృతం అడ్డా టుడే. సార్ మీకు తెలీదు, చాలా మంది ఆడియన్స్ మనం అంటే ప్రతి వీడియోలో చెప్తాం కదా, నెక్స్ట్ ఏ సెలబ్రిటీతో మనం వీడియో చేయాలన్నప్పుడు సన్నీ సార్తో చేయండి అని చాలా మంది కమెంట్స్ లో పెట్టారు. అని చాలా కామెంట్స్ వచ్చినాయి. అండ్ యాక్చువల్లీ విజయ్ సన్నీ అంటే ఎవరు నేను అడిగాను వాళ్ళని, ఎందుకంటే ఐ నో హిమ్ as అరుణ్ అభిమన్యు. నా రియల్ నేమ్ ఎవరికి తెలియదు, బట్ అభిమన్యు ఇస్ a beautiful name sir. ఎందుకు విజయ్ సన్నీ అని పెట్టుకున్నా నాకు నేను పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ టైంలో షార్ట్ ఉండాలి అంటే నా పెట్ నేమ్ ని కాస్త స్క్రీన్ నేమ్ చేశాను. బట్ ఐ థింక్ ఐ థాట్ ఆఫ్ రివీలింగ్ ఇట్ విత్ వన్ మోర్ ప్రాజెక్ట్ వెరీ సూన్. బట్ యా, గుడ్ దట్ నెవర్ ఎండింగ్ టేల్స్ విల్ కంటిన్యూటీకి బెస్ట్ ప్లేస్ కాబట్టి అరుణ్ అభిమన్యు. Yeah, I'll feel so happy if somebody call me Arun Abhimanyu. అండ్ ఏంటంటే ఒక హీరో నేమ్ లాగా ఉంది అరుణ్ అభిమన్యు. మనం మా మదర్ ఒక మాట అనేది, అరుణ్ అనే ఒక బ్యూటిఫుల్ నేమ్ ప్రపంచానికి తెలియలేదు, నువ్వు సన్నీ అనే పేరు నీ పెట్ నేమ్ ని స్క్రీన్ నేమ్ చేసావు అని. సి ఇట్ వాస్ నాట్ ఇన్ మై హ్యాండ్. ఈవెన్ బిగ్ బాస్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నన్ను సన్నీలానే తీసుకుంటా అంటే అలానే వెళ్ళాను. బట్ యా ఫైన్, నో ప్రాబ్లమ్ బ్రో. ఇట్స్ అగైన్ వి స్టార్ట్ ఎ న్యూ జర్నీ. పేరులో ఏముందిలే, ఫేస్ తెలుసు కదా, మనలో ఉండాలి అది. అండ్ ఫైనల్లీ వి ఆర్ హియర్. యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా మన అమృతం అడ్డా ఓపెనింగ్ జరిగింది, గ్రాండ్ లాంచ్ అయింది, మీ అందరికి తెలుసు. వచ్చిన రోజు సార్ మన ఫ్యాన్స్ అడుగుతున్నారు, నేను శివుని ఈ రోజు ఏదో ఒకటి చేయాలి మచ్చా. ఎందుకు ఇంకొకసారి సార్ అన్నది అని చెప్పు. సన్నీ అట్లీస్ట్ అరుణ్ ఆ ప్రపంచం మొత్తం అడుగుతుంది ఏం చేయమంటారు. మచ్చా, కాల్ మీ మచ్చా. కాల్ హిమ్ మచ్చా. మచ్చా ప్లీజ్. ఆల్వేస్ ఐ ట్రై సార్, బట్ అది అవ్వదు. ట్రై ఇంకోసారి ట్రై. అది అవ్వదమ్మా. When you start a business కదా, everybody will share their ideas. That's really good actually. So నేను ఇంకొకతను వచ్చారు, నా పిల్లోడు ఎక్కడికి వెళ్ళినా దేంతో చాక్లెట్ కావాలంటాడు. వాడికి ముందు నుంచే చాక్లెట్ పెట్టకండి అంటే వాడు వినడండి. సో కిడ్స్ మెనూ అనేది ఒకటి మైండ్ లో వచ్చింది. ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. నేను రాగానే ఫస్ట్ అట్రాక్ట్ అయింది కిడ్స్ స్పెషల్ మెన్యూలోనే. అక్కడ ఉంది చాక్లెట్ దోశ, జామ్ దోశ, టామ్ అండ్ జెర్రీ దోశ, బనానా దోశ, టామ్ అండ్ జెర్రీ దోశ, ఓకే, కోన్ క్యాప్ దోశ. అంటే క్యాప్ దోశ అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి, ఇప్పుడు కూడా అట్లనే ఉంటా. సో ఇట్స్ సో నైస్. అండ్ సిరప్ ఇడ్లీ అంట, ఇడ్లీలో కూడా వేరియేషన్ నేను బేసిక్ గా ఇవన్నీ నేను షెఫ్ ని అడిగాను, సార్ ఇన్ని పెట్టారు చేస్తారా అని. సార్ ఇవన్నీ కూడా మనం బేసిక్ గా అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే ఎనీథింగ్ ఇస్ యాడెడ్ అ ఫ్లేవర్ అంతే. దోశ ఇస్ దోశ వేర్ యూ యాడ్ అ బ్యూటిఫుల్ చాక్లెట్ సిరప్ టు ద సైడ్. Adding it is a chocolate dose, and నీకు అక్కడ ప్రైస్ డిఫరెన్స్ we are not changing. Adding that నాకు అదే కదా నచ్చింది. ఇంకొకటి అంటే see whenever we go wherever we go ఇప్పుడు అన్ని రేట్స్ చాలా స్కైకి టచ్ అవుతున్నట్టు ఉన్నాయి. మళ్ళీ చూస్తే మ్యాటర్ ఏం ఉండదు పెద్దగా. చాలా సౌత్ ఇండియన్ హోటల్స్ వచ్చాయి,
ఒక ప్లేట్ ఇడ్లీకి 120 రూపీస్ చార్జ్ చేస్తారు వాళ్ళు. అది దట్ ఇస్ టూ మచ్ యాక్చువల్లీ. ఇడ్లీ మనకి కాస్టింగ్ అంటే నేను రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఇట్ అరౌండ్ మనకి అంటే 30% అనేది మినిమం మన ఫుడ్ కాస్టింగ్ లో 70% కూడా వెళ్ళిపోద్ది. సో నేనేమన్నానంటే టు మేక్ 10 రూపీస్ ఇన్ డే, ఎస్ గుడ్, why don't we make 1 rupee 2 rupees and getting more people inside. మనకి ప్రాఫిట్ తర్వాత ముందు లెట్స్ మేక్ ష్యూర్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ అని. సో నేను ప్రైస్ రాసేటప్పుడు షెఫ్ అన్నాడు సార్ 50 రూపీస్ పెడితే మనకి మార్జిన్ రాదు సార్ అని. మనకి లాస్ రాదా అని అడిగా. లాస్ అయితే రాదు సార్, బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్న. దెన్ ఫైన్ కీప్ ఇట్ అని చెప్పాను. అంటే చాలా మంది అంటారు వీడు డబ్బులు మేక్ చేసుకుంటాడు అంటే వాట్ ఐఎమ్ కీపింగ్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్. ఇంకొకటి ఏంటంటే జనాలు ఏమనుకుంటారంటే యాక్టర్ హోటల్ ప్రైస్ చాలా అంటే ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. బికాస్ చాలా మంది యాక్టర్స్ హోటల్స్ ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ చాలా హైక్స్ ఉన్నాయి. సో మన సన్నీ సార్ హోటల్లో అమృతం అడ్డాలో నిజంగా ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయండి. మనం ఫస్ట్ వచ్చిన వెంటనే చూసింది అదే అండ్ వీఆర్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. నేను ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఎందుకున్నానంటే ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ టు ద పీపుల్ హూ ఆర్ లైక్ చాలా మంది కష్టపడి ఇక్కడ తిన్నాం అనుకునే వాళ్ళు అంబియన్స్ చూసి అమ్మో పెద్దగా ఎక్కువ కాస్ట్ ఏమో అనుకుంటారని. కొంతమంది అక్కడికి వచ్చి ఎంత సార్ అని అడిగిపోయే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ప్రైస్ చెప్పినప్పుడు షాక్ లో ఉండే అంబియన్స్ చూసేసి ఇప్పుడు ఆడియన్స్ కనుక ఇక్కడికి వచ్చారనుకోండి చూసారనుకోండి వాళ్ళు షాక్ అయిపోతారు. వీఆర్ గెటింగ్ ఎ వెరీ గుడ్ ఆడియన్స్ బేస్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 2 days అయింది కానీ ఐఎమ్ సో హ్యాపీ. నా ప్లేస్ అని చాలా మందికి తెలియదు. ఇది వాళ్ళు వచ్చి నేను కావాలని ఒక దగ్గర కూర్చొని ఫీడ్బ్యాక్ కోసం అని ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ కదా, హార్ట్ఫుల్గా నాకు వాళ్ళు బాగుంది అని చెప్పినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. క్రేజీ కాదు, ఆ బాగుంది అని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా కొంచెం. యాక్చువల్లీ ఇవాళ నేను ఒకటి డిసైడ్ మాస్టర్కి చెప్పాను ప్లీజ్ టేక్ అ బ్రేక్ అని. పాపం చాలా కష్టపడుతున్నారు 2 days. మొత్తం హోటల్ ఈ రోజు సన్నీ గారు రెస్పాన్సిబిలిటీ. హలో నా మీద ఏంటి టు టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ మా అందరికి తినిపించబోతున్నారు. మీ అదృష్టం. కస్టమర్స్ కి కూడా ఆయనే సర్వ్ చేయబోతున్నారు ఈ రోజు. దట్ ఇస్ అ స్పెషాలిటీ. We all will serve together but yeah he is going to cook today. Let's go. Da, you wanna try? Yeah. Very do it. సరే అంటే ఇప్పుడు దీని పేరు ఏంటి? చోటా ఇడ్లీ సార్. జూనియర్ ఇడ్లీ. జూనియర్ ఇడ్లీ. చోటు నీలాంటి వాడి కోసమేనా మరి ఇది? యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఓపెనింగ్ డే వచ్చిన మన ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఇది నార్మల్గా చిట్టి ఇడ్లీ అంటాం కదా, సో మనం ఇక్కడ పేరు మాత్రమే జూనియర్ ఇడ్లీ ఇది. సో దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మన ఫ్రెండ్స్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు 80% వాళ్ళకి ఏంటంటే లైట్ ఫుడ్ కావాలి అనుకుంటారు. ఏదైనా యాక్చువల్ నార్మల్గా చెప్పాలంటే వీటి 10 ఇడ్లీ తిన్నా నార్మల్లీ 2 ఇడ్లీ తిన్నా సేమే, కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అరే చిన్న ఇడ్లీ తిన్నా అని. చిన్న ఇడ్లీ మినీ ఇడ్లీ టేస్ట్ వేరుగా. టేస్ట్ గురించి కాదు, క్వాంటిటీ సేమ్. 10 ఇడ్లీ స్మాల్ ఇడ్లీ ఇస్ ఈక్వల్ టు 2 ఇడ్లీ. ఓకే. సో యా బట్ మనకి ఇది తిన్న ఫీలింగ్ కూడా వేరు. ఒకేసారి సో మజాక్ కూడా వేరే ఉంటుంది. దీనికి ఇవి మనం కబాబ్స్ తింటాం కదా ఆ స్టైల్లో ప్లాన్ చేసాం అనమాట. వెజిటేరియన్ కబాబ్ టైప్ ఇది. వెజిటేరియన్ కబాబ్. వెజిటేరియన్ కబాబ్ అంటే టు బి ఫ్రాంక్ వెజ్ లో వీ కెన్ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో వెజ్ లో చాలా టేస్ట్ ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే వెజిటేరియన్ కదా, వెజిటేరియన్ కి అన్ని ఆప్షన్స్ ఉండవు, నాన్ వెజిటేరియన్స్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి అని చెప్తారు. వెజ్ లో ఆప్షన్స్ మీ నాన్ వెజ్ లో కూడా ఉండదు తెలుసా? కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. One second, this is all veg, no? Pure veg, no? Of course. No comments, you can't comment when it is all veg. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. Of course. ఇది ప్యూర్ వెజ్. అందుకే కదా కిచెన్ ఎంటర్ అయ్యింది నేను. కాదు, లెట్ మీ గివ్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఇట్ టు మీ ఫర్ దీనికోసం హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను. వెరీ గుడ్ బాయ్ యు ఆర్. ఇది గినక లక్కీలీ షెఫ్ ఇక్కడ లేడు, ఉన్నాడు అనుకో ఎంత నవ్వుకుంటాడో తనకే తెలియదు. చూడండి సార్ ఈ అద్భుతాన్ని చూడండి అసలు. చూడండి ఒకసారి. సార్ తర్వాత కట్ చేసుకోవచ్చు. सर ने अद्भुत कर दिया यहाँ पे, आप उस अद्भुत को और अद्भुत कर दीजिए. We'll go there. खराब किया थोड़ा अच्छा कर दीजिए. So మా పర్సన్ ఇక్కడ మాకు ఈవినింగ్ టైంలో ఇక్కడ ఏదైనా పునుగులు కానీ వడాస్ కానీ పూరీస్ కానీ ఏదైనా ఉంటే ఇంకా మీరు మనం అందరం వచ్చామని స్టాఫ్ అందరినీ రిలాక్స్ అవ్వమన్నాం. సో అట్లీస్ట్ అక్కడ ఆల్రెడీ ఎవరో వడ అడిగారంటే మనం లేట్ చేయకుండా వాళ్ళకి ఇద్దామని. లేకపోతే రేపు
వచ్చేది ఓన్లీ బ్యూటిఫుల్ థింగ్ వాట్ వి అంటే నాకు బాగా ఇష్టమైన ఏంటంటే ఎవరైనా ఫుడ్ ని అంటే కిచెన్ ఓపెన్ గా ఉంటే నాకు కూడా ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను వచ్చి చూసినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్టా లేదా ఈవెన్ కస్టమర్ కూడా చూడొచ్చు, అతనికి తెలుస్తుంది. అంటే లైవ్ గా ఉంటే తను హ్యాపీగా క్లీన్ గా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా చాలా కేసెస్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ లోపల కిచెన్స్ అంటే వాళ్ళని తప్పు పట్టలేం బ్రో. ఇప్పుడు కిచెన్ మెయింటెనెన్స్ నేను పర్సనల్ గా అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ అదర్ పర్సన్. ఎవ్రీ డే మనం ఎంత ఫుడ్ అయితే కుక్ చేస్తామో అక్కడ వేస్టేజ్ మొత్తం డంప్ చేసినప్పుడు కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది. అది క్లీన్ చేయని టైంలో ఎవరైనా వచ్చారా, అది ఏ రెస్టారెంట్ అయినా సరే బ్యాడ్ అయిపోద్ది. నువ్వు ఎంత నీట్గా అయినా మెయింటైన్ చేయి, ఎక్కడో మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, అవి కూడా క్లియర్ చేసి చెప్పడం అనేది చాలా టఫ్ ఈ ఇండస్ట్రీలో. నేను రీసెంట్గా చూసిన దాంట్లో నేను అనుకున్నాను. సో అందుకే బెటర్ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక స్పెషల్ ప్లేస్లో అంటే దాన్ని ఒక ఎక్స్క్లూజివ్ ప్లేస్లో రెడీ చేపించి ఇక్కడ నీట్గా లైవ్లో ప్లాన్ చేపిస్తున్నాం. యూ వాంట్ టు ట్రై దోశ? మీరిద్దరు ఇలా ఉంటే నేను ఒక్కడిని ఇలా ఉండి నాకు ఓ సెకండ్ అనిపిస్తుంది నా పిల్ల ఎప్పుడు రా నాయనా అని, నా పిల్ల ఎప్పుడు రా నాయనా అని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ క్వశ్చన్ కి నువ్వు కరెక్ట్ గా ఆలోచించి ఆన్సర్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ హైదరాబాద్ అంటే మన అరుణ్ అభిమన్యు. ఒకటి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆచి చూసి ఆన్సర్ ఇవ్వు. ఓకే, పెళ్లి లవ్ చేయాలా వద్దా? చేయాలి సార్. మరి ఇందాక అంటే చేయాలి. మంచి అమ్మాయి ప్రియాంక గారు లాగా మంచి అమ్మాయి దొరకాలి. అది చాలా మంచివారు ప్రియాంక గారు. అంటే అలా ఉండదు, అందరూ మంచి వాళ్ళే. మనకి ఇక్కడ రాసి పెట్టి ఉంటది కదా, దొరికేవాడు కొన్ని రోజులు మనకి రాసి పెట్టలే బ్రో. రాసి పెట్టిందా? అది రాసి పెట్టలేదు. కానీ సారీ బ్రో, దోశ ఎలా వచ్చింది ఏంటి అని ఆలోచించకండి. సో నా ఫ్రెండ్స్ కోసం ఇది చేస్తాను నేను. వచ్చింది ఫస్ట్ యాక్చువల్లీ బాగా హీట్ ఉన్నట్టుంది. ఆయిల్ వేయాలి కదా, అంటే కొంచెం యూజువల్ గా ఎప్పుడైనా ఇవి చూస్తూ ఉంటాం కదా ఎక్కడైనా రెస్టారెంట్స్ లో, ఇవన్నీ కూడా దీనికోసం స్పెషల్ గా చేపించే యూనో చీపిర్లు. సో ఓన్లీ వీటికి ఎక్స్క్లూజివ్ గా యూజ్ చేస్తూ పెనం బాగా హీట్ ఉన్నప్పుడు వాటర్ వేసాం అనుకో, కావాల్సినంత హీటే ప్రొడ్యూస్ చేసి దోశ అతుక్కోకుండా వస్తుందని ఇంట్లో నేర్చుకున్నాం. ఫస్ట్ ప్రియాంక కోసం ఒకటి చిన్నదేద్దాం. మీ ట్రయల్ కోసం మీరు చిన్నగా వేస్తున్నారని చెప్పండి. నా పేరు మధ్యలో వాడకూడదు. ఫస్ట్ చిన్నది ఒకటి. బాగుంది ఏమండి, బాగుందా? నేను ఇక్కడికి వచ్చాక ఇది సెకండ్ టైం అనుకుంటా దోశ. అవుతుంది నేను ఇస్తా. మనకి జాబ్ వెతకకండి, వేరే కొత్త షెఫ్ ని. ఇది చూడండి ఎవరి హైట్ ఎంత. ఇగో నువ్వు ఇందాక అడిగి కదా, ఇదే యాక్చువల్లీ టామ్ అండ్ జెర్రీ దోశ. సో బేసిక్ గా ఏంటంటే దీనిలో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వీడి జెర్రీ వీడి టామ్ లాగా ప్లాన్ చేసి, డిస్ప్లే కూడా మనం పెద్దదేమో టామ్ లో ఉంటాడు, చిన్నది జెర్రీలా ఉంటుంది. వేయాలండి ప్లీజ్. ఇది ప్యూర్ గీ యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ గీ వల్ల కొంచెం టేస్ట్ బాగుంది. చాలా మంది గీ ఇష్టపడరు, నాకు చాలా ఇష్టం. పిచ్చి మ్యామ్ మీ దాంట్లో ఏమన్నా ఆనియన్ వేయచ్చా? మీ ఇష్టం, కొంచెం వేస్తారు మరి మళ్ళీ అంటే క్రిస్పీ. అది ఎస్. సో this is so crispy. Nice. Wow, నేనేసిన దోస టామ్ అండ్ జెర్రీ దోస అలా రాదు యాక్చువల్లీ. సో దాన్ని ప్రాపర్ గా ప్లాన్ చేస్తారు. నేను కామెడీ అంటే చిన్న పెద్దగా ఉంది అంటున్నా. యాక్చువల్లీ దీనికి నేను మసాలా యాడ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. బట్ ఇలా పట్టుకోండి, మేమిద్దరం వేసాం కాబట్టి దీనికి సంబంధించిన చట్నీస్ ఇస్తాను. సో ఇక్కడ ఈ 4 వెరైటీ ఆఫ్ చట్నీస్ పెట్టాము. చట్నీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ. సో యూజువల్ గా సర్వ్ చేసే వాళ్ళు వేరే రెడీగా ఉన్నారు, కానీ మనం పెట్టుకొని తింటే ఆ మజా వేరు. టోటల్ 3 రకాల చట్నీ. ఎస్, 4 వెరైటీస్. సో ఇది నా ఫేవరెట్. ఇట్స్ టమాటో, అల్లం టమాటో అండ్ మనకి పల్లి విత్ పుట్నా. సార్ యువర్ ఆర్డర్ ఈస్ రెడీ సార్. ఎస్ సార్, ఐఎమ్ రెడీ టు ఈట్. యాక్చువల్లీ నోట్లో వాటర్ వస్తున్నాయి నాకు. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. నాకు తినిపించొచ్చు కదా. చట్నీ నెక్స్ట్ లెవెల్. చట్నీ నెక్స్ట్ లెవెల్. దట్స్ మై ఫేవరెట్. ఇప్పుడు
నాకు కూడా ఆగలేస్తుంది ఇప్పుడు. ఓకే Come on. సార్ హ్యాండ్ వాష్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ లెవెల్ ఉంది దోశ చట్నీ. అండ్ What a crisp. నేను లెట్ మీ గో టు దిస్ ఇడ్లీ ప్లేస్. ఇడ్లీ చెక్ చేయాలి లోపలికి వేసాం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వేడి వేడి ఇడ్లీలో నెయ్యి ఇలా నెయ్యి తీసుకొని ఇలా పోసుకొని దాని మీద ఇలా కారపొడి చల్లుకొని అండ్ దాంట్లో మన ఫేవరెట్ ఫస్ట్ టమాటో చట్నీ లైట్గా క్రేజీ అండ్ మై పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ. సో ఈ 3 కాంబినేషన్లో సో ఇక్కడ ఇప్పుడు మనకి యూజువల్లీ స్పూన్స్తో తింటాం కదా, సో హ్యాపీగా సాఫ్ట్గా చెప్పా కదా కబాబ్ తిన్నట్టు తిను. అది దా సర్ప్రైజ్. క్రేజీ ఉంది. సో ఈ చిట్టి ఇడ్లీ హాస్ బికమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫేవరెట్. సో చిట్టి ఇడ్లీ అంటే ఇంకొకటి స్పూన్తో హ్యాపీగా తినొచ్చు, చేతితో ఇంకా హ్యాపీగా తినొచ్చు. జస్ట్ ఫర్ అ ఫీల్ లైక్ కబాబ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం అవి తిన్నప్పుడు ఫీల్ ఉంటుంది కదా, అలాంటి ఫీల్ కోసం చాలా బాగుంది. ఐఎమ్ లవింగ్ ఇట్. ఆ కారపొడితో థ్యాంక్స్ టు మై షెఫ్ హూ మేడ్ దిస్ చట్నీ. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థాంక్యూ. చట్నీ అదిరిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం హోటల్ ఇండస్ట్రీలో చాలా మందికి ఇది హోటల్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైనా మా షెఫ్కి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ మాకు ఆ రోజు టెన్షన్ స్టార్ట్ అయింది. ఈవెన్ స్టాఫ్కి ఏమైనా అయినా టెన్షన్ స్టార్ట్ అయింది. సో యూజువల్గా ఎక్కడైనా అంతే, ఒక బిజినెస్ నడపాలంటే మనీ ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. స్టాఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే నాకు ఇక్కడికి వచ్చాక నా డ్రీమ్ ఫస్ట్ ఇనిషియల్గా చాలా స్లోగా స్టార్ట్ అయింది. ఇప్పుడు నా డ్రీమ్ ఎలా ఉంది అంటే నేను టీబీసీ పెట్టాను సలూన్, యు నో రైట్. అక్కడ ఎంప్లాయీస్కి విచ్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. నేను మొన్న ఈ హెయిర్ కట్ అక్కడే చేయించుకొని వచ్చాను. సో అంటే నేను చూస్తూ ఉంటాను కదా, వెన్ పీపుల్ కమ్ అండ్ టాక్ సార్ వీఆర్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అని. శాలరీ ఇవ్వటం అనేది ఒక రకంగా టాస్క్, బిగ్గెస్ట్ టాస్క్. ఒక్కోసారి ప్రాఫిట్స్లో ఉంటాం. థ్యాంక్ గాడ్ ఐ షుడ్ సే టీబీసీ పెట్టిన డే 1 నుంచి టీబీసీ స్టాఫే మమ్మల్ని నడిపించారు. ఈ ప్రౌడ్లీ సేయింగ్. అండ్ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, ఒక హ్యాపీనెస్ ఉంది. బట్ అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. నో మై టార్గెట్ ఈజ్ అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ నా పర్సనల్ మూవీ స్టాఫ్ కాకుండా, అది నా పర్సనల్, వాళ్ళని నేను ఇంకా నా పర్సనల్ కాబట్టి నేను క్యారీ ఫార్వర్డ్ అవుతాను. వాళ్ళు కాకుండా వేరే బిజినెస్లో అట్లీస్ట్ ఒక 100 స్టాఫ్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని నా డ్రీమ్. థ్యాంక్ యూ. You will be successful. 100 కాదు 1000 members. థ్యాంక్ యూ మ్యాన్. ఐ వాంటెడ్ టు షేర్ దిస్. ఎందుకు అంటే బిజినెస్ అనేది ఒక ఛాలెంజ్. వీ మే సీ ద సక్సెస్, వీ మే సీ ద ఫెయిల్యూర్, బట్ యూ షుడ్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. సో నేను అనుకోవటం ఏంటంటే బిజినెస్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటాం. ఈవెన్ అఫ్కోర్స్ మనం సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇనీషియల్గా నేను తెలుసుకుంది ఏంటంటే నాకు ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు హూ ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ దిస్. సో నాకు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. సో ఓన్లీ థింగ్ నేను వచ్చి చేసేది ఒక పని, ఫుడ్ టేస్టింగ్. మీరు మాత్రం ఎప్పుడు మన అన్నపూర్ణ ఎంత అన్నపూర్ణ 7 acres నుంచి 1 minute పక్కనే. Just ఇట్లా walk సో మీకు చెప్తున్నా స్పెషల్గా, ఇఫ్ వెన్ ఎవర్ యూ కమ్ టేక్ ఎ స్మాల్ వాక్, సిట్ దేర్, వాట్ ఎవర్ యూ వాంట్ ఈట్ యూ ఈట్. మాకు మాత్రమే కాదు, మీరు కూడా అందరికి రావాలి. నేను అనేది మీరు ముఖ్యంగా మీరు రండి. ఎందుకంటే పక్కన నాకు తెలిసి ఎంత హెక్టిక్ వర్క్లో ఉంటారో. టు ఫీల్ ఫ్రీ యువర్ సెల్ఫ్, కమ్ హియర్. సో సన్నీ సార్ చేత మేము దోశ ఇడ్లీ దోశ తిన్నాము. నెక్స్ట్ ఏవో ఇంకా నాకు రావే. ట్రై చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం కూర్చుందాము. ఒక పని చేస్తాం, మనం కూర్చుందాము. మనం కూర్చుందాము. ఎక్స్క్యూజ్ మీ, జ్యూస్. ఎక్స్క్యూజ్ మీ, 1 second. ఓ మై, ఏంటి సార్ ఇది కూడా మీదేనా? ఇది కూడా మంది మందేదంతా అక్కడ టీ కూడా ఉంది. ఏంటి కొత్తగా జాయిన్ అయ్యావా నువ్వు? Yes. సార్
టీ పాయింట్ మీకు చాయ్ కావాలా సార్ బేసిక్ గా ఆవిడే నాకు పేమెంట్ చేస్తున్నారు సార్. జ్యూస్ సెంటర్ లో నేను వర్క్ చేస్తున్నందుకు. మ్యామ్ ఒక చాయ్. ఎస్ అమృతమైన చాయ్. సార్ షుగర్ డాలా డాలా ప్యార్ దాలా. ప్యార్ డాలా. ఓకే బాగుంది. ఇట్స్ నైస్. మనం ఇదిగో ఇలా చైర్స్ కొట్టుకొని నా జ్యూస్ కూడా రెడీ ఉంది, చాయ్ రెడీ ఉంది, మీ జ్యూస్ కూడా రెడీ ఉంది. కిందకి వెళ్దాం. ఐ వాంట్ టు షో యు అ స్పెషల్ ప్లేస్. కమ్ లెట్స్ గో. ఇది మన అమృతం అడ్డాలో స్పెషల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ మంచిగా మనం ఆర్డర్ చేసి. బట్ ఐ థింక్ విత్ ఇన్ 100 రూపీస్ ఎవరైనా స్పెండ్ చేస్తారు. మినిమం టు మినిమం 100 రూపీస్ లో ఫుల్ కడుపు నిండా విత్ వాట్ ఎవర్ యూ లైక్ మీరు ఆరామ్సే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు హ్యాపీగా. ఆ గ్యారంటీ ఇవ్వడానికి అయితే ఐమ్ రెడీ. ఆఫ్ కోర్స్. సో దిస్ ఇస్ కృష్ణానగర్ గడ్డ. కృష్ణానగర్ గడ్డ. ఇది మన అమృతం అడ్డా. అదే ఓ మై గాడ్ క్రేజీ. ఇది ఏంటిది? కృష్ణానగర్ గడ్డ అమృతం అడ్డా. అడ్డా. ఓ మై గాడ్ దోస కూడా వచ్చేసింది. ప్లీజ్ కమ్. వావ్ ఓ నైస్ చాక్లెట్ తో. I used to never eat. లైఫ్ లోనే ఫస్ట్ టైం నేను చాక్లెట్ విత్ దోస తింటున్నాను. చాలా బాగుంది. ఇట్స్ నైస్. జామ్ దోస. ఇది కిడ్స్ ఫేవరెట్ యాక్చువల్లీ. Kids favorite from now. ఎస్. సో ఈ జామ్ వాళ్ళు ఊరికే యూనో అన్హైజెనిక్ దాంట్లో తినే కంటే మన సౌత్ ఇండియన్ దోశ ఇది, అది కూడా ఫ్రెష్ దోశలో ఈ జామ్ ని ఇలా. చాలా బాగుంది ఇది. చాలా బాగుంది ఇది. డోంట్ వరీ, జాము దోశ ట్రబుల్ అవుతుందని చాలా మంది అనుకుంటే మేము ఇది 4వ సారి 5వ సారి తింటాం. బాగానే ఉన్నాం. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. యూ షుడ్. Of course breads kanna breads so you are not trying you jam. can have this. This is yum. జామ్ చాలా ఐ యామ్ అ చాక్లెట్ లవర్ సార్. చాలా బాగుంది. బట్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బికమ్ అ జామ్ లవర్. Yes, I can assure you. Easy on the game. సో బేసిక్ గా జామ్ విత్ దోశ ఇస్ టూ గుడ్. It is yum. ilana ఇలా డైరెక్ట్ జామ్ మిక్స్ చేసేసి. వావ్ చాలా బాగుంది ఇది. ఇట్స్ వెరీ నైస్ సార్. సో యూ కెన్ డిప్. wow ఇంకా ముందు నో బ్రెడ్ జామ్, dosa jam దోస జామ్. jam dosa yum ఉంది కదా. చాలా బాగుంది. This Even is breakfast. in my favorite list. నాకు అమృతం అడ్డాలో ఇది చాలా నచ్చింది. Jam I think dosa. this is the first time ever and definitely not my last time. ఇది ఎవ్రీ టైం నేను వచ్చేటప్పుడు తింటా. నీకు నేను పంపిస్తాను. ఐ విల్ సెండ్ యూ. వావ్ చాలా మీరు షూట్కి వచ్చినప్పుడల్లా ఐ విల్ ట్రై టు సెండ్ యూ. నేను ఆల్రెడీ ఓంకార్ అన్నయ్య గారితో మాట్లాడాను. సో మీరు ఎప్పుడైనా సెట్కి వచ్చినప్పుడు ఐ థాట్ ఆఫ్ సెండింగ్ ఫుడ్ ఫర్ యూ గైస్. అండ్ ఇంకొకటి నా స్టాఫ్కి కూడా నేను చెప్పింది ఒకటి ఏంటంటే వెరీ వెరీ ఓకే థ్యాంక్ యూ. యూఆర్ ఈటింగ్ రైట్. సో మీరు ఇక్కడ ఫుడ్ ఏదైనా మనకి మిగిలిపోయినా ఫుడ్ అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈవెన్ బిగ్ బాస్లో మీరు నేర్చుకున్న పాయింట్ కూడా అదే. సో ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 3-4 minutes డ్రైవ్లో వీ హ్యావ్ అ క్యాన్సర్ హాస్పిటల్ నియర్ బై. ఏది మిగిలినా వాళ్ళకి చెప్పాను అక్కడ ప్లీజ్ వాళ్ళకి ఇవ్వండి అని. సో సారీ గైస్ రైట్ నో అయితే ఏం మిగలట్లేదు. సో మిగిలిన రోజు మాత్రం వితౌట్ ఫెయిల్యూర్ విల్ ట్రై టు డెలివర్. అండ్ ఆల్సో నేను ఒక ఆఫర్ కూడా పెట్టాను, 15% ఆఫ్ టు ద ఎంటైర్ ఇండస్ట్రీ కార్డ్ హోల్డర్స్. ఓ ఎస్ ఎనీ టైమ్ యూ గెట్ బ్రింగ్ యువర్ కార్డ్. చెప్పగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఆల్రెడీ ఆఫ్ ఉంది, ఇంకేంటి 15% ఆఫ్ అగైన్. సో నాకు తెలిసి ఇది కార్డ్ హోల్డర్స్ అంటే లైక్ సీరియల్ సినిమా అందరికా? నేను ఇండస్ట్రీ ఎనీ ఇండస్ట్రీ ఇస్ ఇండస్ట్రీ దట్స్ ఇట్. మన యాక్టింగ్ కెరియర్ కి సంబంధించి పనిచేసే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ. గ్రేట్ గోయింగ్, గ్రేట్ ఇనిషియేటివ్, గుడ్ హార్ట్. ఇంకా ఏం ఇష్యూస్ లేవు. నేను ఒకటే కోరుకుంటాను ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఎండ్ ఆఫ్ ది డే వి లివ్ వి డోంట్ లివ్. ఎప్పుడు ఎవరిది ఎలా లైఫ్ ఉంటుందో తెలియదు. బట్ దేర్ షుడ్ బి సంథింగ్ విచ్ లివ్ ఇస్ గుడ్. మనం పంచే గుడ్ డే లైఫ్ టైం ఉంటుంది. చెడు చేస్తే ఎవరు తలుచుకోడు కూడా. సో ఇవాళ మనం చాలా మంది గొప్ప వాళ్ళని తలుచుకునేది వాళ్ళు చేసిన మంచి వాళ్ళే. సో మనం వెళ్తూ కొన్ని తీసుకొని పోయి ఏంటంటే మంచితనం తప్పితే ఏం తీసుకెళ్ళాం. నైస్. సో దిస్ వాస్ అమృతం అడ్డా విత్ విజయ్ సాని. No. This was Arun Abhimanyu. This was Arun Abhimanyu for you all. అభిమన్యు ఈజ్ ద నేమ్. అంటే ఇంట్లో బేసిక్ ఏంటంటే అభిమన్యు అనేది చాలా మందికి తెలియదు.
అభిమన్యు మీన్స్ వారియర్. సో వారియర్ అని పెట్టుకున్నాను. నా అసలు పేరు అరుణ్. సో అభిమన్యు ఈజ్ యాడెడ్ టు దట్ విచ్ ఈస్ కాల్డ్ అరుణ్ అభిమన్యు. నేను చాలా మందితో అన్నాను నా రియల్ నేమ్ ఎవరికి తెలియదు. నన్ను చాలా మంది మళ్ళీ సేమ్ పాయింట్ ఆల్రెడీ విజయ్ సన్నీ ఈజ్ నోన్, విజయ్ సన్నీ ఈజ్ ఎవ్రీథింగ్, విజయ్ సన్నీ తెలియని వాళ్ళు ఉండరు అని కొంతమంది చెప్పినా కానీ అఫ్ కోర్స్ చాలా మందికి తెలీదు. సో అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ మై న్యూ జర్నీ విత్ అరుణ్ అభిమన్యు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి దట్ ఈస్ గోయింగ్ టు మై బిగినింగ్. సో నాకు ఎలా తెలిసింది అని మీరు ఆలోచించవచ్చు, ఈమెకి ఎలా తెలిసింది ఈయనే బయట చెప్పలేదు కదా అని. సో బేసిక్గా వీ వర్ ట్రావెలింగ్ టుగెదర్ 2 months బ్యాక్ అండ్ సడన్గా ఒక ఫైనల్ కాల్ అని మా అందరి పేర్లు వస్తుంటే అప్పుడు వచ్చింది అట్లా అరుణ్ అని పిలిస్తే ఎవరు అరుణ్ అని చూస్తే దిస్ గై ఎంటర్డ్. అవునా, తర్వాత బోర్డింగ్ పాస్ చూసాము, ఓకే హాయ్ నైస్ మీటింగ్ యూ అని అప్పుడు రివీల్ అయింది. హలో అరుణ్, హాయ్ అరుణ్. ఫోన్ లో పేరు కూడా మారింది, సన్నీ పక్కన అరుణ్ కూడా ఉంటది. సో ఎస్, సన్నీని ఎలా అయితే అభిమానిస్తున్నారు మీరందరూ, అరుణ్ అభిమన్యు ఇస్ కమింగ్ విత్ ద న్యూ బ్యాంగ్. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలి, నిజంగా ఆయనకి వీడియోస్ వ్లాగ్స్ లో రావడం ఇష్టం లేదు అసలు. ఆయన అసలు అంటే అంత ఈజీగా దొరకరు దాక్కుంటారంట. సో నాకు తెలీదు, బట్ ఈ రోజు ఎంత మంచిగా మాకంటే మంచిగా మాట్లాడారు. నేను చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఒక ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ యు నో వాట్, ఇవాళ మనని ఇష్టపడే వాళ్ళు, మనం చేసే పనిని ఇష్టపడే వాళ్ళు, మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, సో కొంతమంది కామెంట్స్ తిట్టినా కానీ వాళ్ళు మన చూస్తున్న వాళ్ళు, సో ఇవంతా కూడా వీఆర్ బ్లెస్డ్. సో వాళ్ళ కోసం మీరు చేస్తున్న ఈ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ, ద వే యూ గైస్ గో టు ఎ ప్లేస్ అండ్ టాకింగ్ అబౌట్ వెరీ గుడ్ థింగ్స్ అండ్ గివింగ్ గుడ్ ఆడియన్స్ చాలా బాగుంటుంది, లైవ్లీగా ఉంటుంది. అండ్ మీ ప్రాంక్ వీడియోస్, ఎవ్రీ ప్రాంక్ వీడియోలో పాపం ఏదో ప్రాంక్ బలి అవడమే జరుగుతుంది. కానీ ఎందుకు నేను బలి అవుతున్నా అక్కడ చూడలే. పాపం శివ్ సార్, నేనే ఎక్కువ బలి అయ్యాను అక్కడ. రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీస్ అండి ఇక్కడ. సో ఏంటంటే, సో మీరు కూడా చూసారు అండ్ వి ఎంజాయ్ టుడే ఇన్ అమృతం విత్ అరుణ్ అభిమన్యు ఇన్ అమృతం అడ్డా. హ్యాష్ట్యాగ్ విజయ్ సన్నీ. సో మీరు కూడా రండి అమృతం అడ్డాకి సిన్స్ 2025 ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఎవరెవరైతే వచ్చి వెళ్తున్నారో ఆల్రెడీ వాళ్ళు కూడా కింద కామెంట్స్ లో పెట్టండి. సో దట్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రై చేశారు ఆ డిష్ పేరు కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ అది డెఫినెట్లీ నేను మన సనీ సార్ కి చెప్పడం అనేది జరుగుతుంది. వాట్స్ యువర్ ఫేవరెట్? సో మై ఫేవరెట్ అయితే యాక్చువల్లీ ఇది ఏంటంటే జూనియర్ ఇడ్లీ. చాలా బాగుంది. I loved it. Jam dosa. Actually we match now. Yes. Sorry, I think నాకు చిట్లీ అదే జూనియర్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. సో చాలా బాగున్నాయి. వాట్ ఏ టైమింగ్ సార్. వావ్. మీ జ్యూసెస్ టీస్ అన్ని దొరుకుతాయి. సో దేర్ ఇస్ అ టీ స్టాల్ ఆల్సో. ఎందుకు ఎవరికి? నీకే స్పెషల్ వాటర్ మెలన్ జ్యూస్. Thank you so much for this beautiful gesture. Please come enjoy your favorite meal and let us know in the comments. Till then, thank you so much. And let me know if you guys are coming after watching this video. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే మాత్రం definitely I'm going to give them a special dishes. Oh wow. Thank you so much Sunny sir. Thank you so much. So మన నెవర్ ఎండింగ్ టేల్స్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే. తగ్గేదేలే. Thank you guys. Thanks for coming. So much. Thanks for coming. Thank you so much. Group up. Yeah. See you in the next video. Bye bye guys.